రేపు 13వ తారీఖు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారము, ఎన్నికల్లో వాగ్దానం చేసిన మాట ప్రకారము ఈరోజు రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అట్లే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులపైన, నీటి ప్రాజెక్టులపైన ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఊరికనే జాతికి అంకితం చేసినామని చెప్పుకున్నారు, కానీ అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి ఈరోజు ప్రతి ప్రాజెక్టు కూడా, ఎందుకంటే పోలవరం కావచ్చు, గాలేరి కావచ్చు, నగిరి కావచ్చు, అందరినీ కావచ్చు, ఎలుగొండ కావచ్చు, అనేక ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు చేపట్టి ఈరోజు రైతులకు మేలు చేయడం జరుగుతుంది. నీళ్లు అందివ్వడం కూడా జరుగుతుంది. మా రాయలసీమలోనే మరి మా సింగనమల నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బండారు శ్రావణశ్రీ గారు అనేక చెరువులు కూడా నింపడం జరిగింది. అందరినీవా నీళ్ల ద్వారా కానీ, హెచ్ఎల్సి ద్వారా కానీ. మరి మా అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో అయితే అన్ని చెరువులు అందరినీవ ద్వారాగా నింపడం జరిగింది. నేను నిన్న మొన్న అక్కడ నియోజకవర్గంలో ఏందో పని మీద పోయింటే అన్ని చూసాము. మా నియోజకవర్గంలోనే పుట్లూరు కానీ, ఎల్లనూరు కానీ, బుక్కరాయ సముద్రము, సింగనమల, గార్లదిన్న అన్ని మండలాల్లో కూడా, నార్పల్ మండలాల్లో కూడా నీళ్ళు ఇప్పుడు కూడా పారడం జరుగుతుంది. మరి రైతుల పక్షాన మా ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు రైతులకు ఇన్సూరెన్స్ అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఇన్సూరెన్స్ రైతులకు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. గతంలో ఎప్పుడు 95లోనే ఈ ఇన్సూరెన్స్ అనేది రైతులకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు రైతులకు గిట్టుబాటు ధర కానీ, ఈ అన్ని రైతులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గత 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు నిధి పెడతానని, ఆ నిధి కాదు కదా, రైతులకు ఏమీ కూడా చేయకోకుండా ఆయన కాలయాపన చేసుకుంటూ ఆయన ఏదో బటన్ నొక్కుతానని బటన్ కిందే వెళ్ళిపోయినాడు. మరి ఈరోజు 2029లో ఆయన అధికారం లేకొస్తానని కలలు కంట. 2029 కాదు కదా, 2059 వరకు కూడా ఆయన అధికారం లేకొచ్చేది శూన్యము.